జిల్లా చిగురుమాడు మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మామిడి సంపత్ సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిగా ఎన్నుకొని 4 నెలలు అయినది. సిపిఐ పార్టీ గురించి నేను ఎన్నో అభివృద్ధి పనులలో ముందుండి ప్రజలకు సేవలు అందించినాను. పార్టీకి ఎలాంటి హాని లేకుండా ముందుండి పని నడిపించినాను. ఈ పార్టీ ఏప్రిల్ 30వ తారీఖు రోజు మండల పార్టీ నాయకులు నాగేల లక్ష్మణరెడ్డి గారు వచ్చి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మళ్ళీ కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కావున నేను జిల్లా పార్టీ తీసుకువెళ్తానని నా యొక్క మనవి. పార్టీ చిరుమాడి మండల పార్టీ సిపిఐ గ్రామ కార్యదర్శికి నాగేల లక్ష్మణరెడ్డి గారు ఏకాభిప్రాయంతో బొమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఎన్నుకొనడు సరైన పద్ధతి కాదు. ఏప్రిల్ 30న బొమ్మనపల్లి గ్రామంలో సిపిఐ నూతన కార్యవర్గ సమావేశం నూతన కమిటీ ఎన్నుకోవడం సంతోషమే. కానీ ఒక రకంగా ఏంటంటే గతంలో పనిచేసిన మామిడి సంపత్ గ్రామ కార్యదర్శి గారు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేయడం జరిగింది. దాంతోపాటు సభ్యత్వాలు కానీ అదేవిధంగా గ్రామ సమస్యలపైన అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా అనేక విషయాలపైన స్పందించడం జరిగింది. అయితే వారికి ఎలాంటి పూర్తి సమాచారం అందించకుండా కేవలం ఫోన్ చేయడం రెస్పాన్స్ లేదనే దాని ధోరణితో ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం అంత్య సంపదను కార్యదర్శి ఎన్నుకోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఏంటంటే మన పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక పార్టీ కార్యదర్శి రాజీనామా చేసినట్టు మండల స్థాయి వారికి వినతి పత్రం లేదా అంటే లేఖ ద్వారా అందించాలి. దాన్ని అంగీకరించిన తర్వాత గ్రామ స్థాయిలో గతం ఉన్న నూతన కార్యవర్గం ఏ విధంగా ఉంది దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అసలు ఎందుకు చేయడం లేదని దాన్ని మండల దృష్టికి జిల్లా దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే అతడు పార్టీకి పూర్తి రాజీనామా చేసిన తర్వాతనే కొత్త కమిటీ ఎన్నుకోవాలి. కానీ ఇది వీళ్ళకు ఇష్టానుసారంగా ఇది చేయడం చాలా బాధాకరం. ఇలాంటివి మన కమ్యూనిస్ట్ పార్టీలో మరలా రాకుండా చేసుకోవాలని తెలియజేస్తూ మళ్ళీ తిరిగి మామిడి సంపత్ గారిని కార్యదర్శిగా ఎన్నుకొని అసలు ఇలాంటి సమస్యలు రాకుండా పార్టీ మండల స్థాయి జిల్లా కమిటీ వారు తప్పనిసరిగా సహకరించాలని తెలియజేస్తున్నాను.